హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ భోగి, అలాగే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి గైస్. సో ఈ వీడియోలో మనం ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి బిర్లా సాఫ్ట్ అనమాట. ఐటీ స్టాక్స్ కొంత పాజిటివ్ ట్రెండ్లో నడుస్తున్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని ఐటీ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ అన్ని కూడా పాజిటివ్ ట్రెండ్లో నడుస్తాయి అనమాట. సో బిర్లా సాఫ్ట్ మనం చూస్తే కనుక ప్రీవియస్ హై ఏదైతే 750 రీజన్ అనేది బ్రేక్ అయింది. సో బ్రేక్ అయ్యి కొంత ఫాల్ అవడానికి ట్రై చేసింది, బట్ రిజల్ట్స్ పాజిటివ్. ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ కొంత రిజల్ట్స్ పాజిటివ్ ఉండడం వల్ల అవన్నీ పాజిటివ్ ట్రేడ్ అవ్వడం వల్ల ఇది మొన్న ఫ్రైడే రోజు కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. సో ఒకవేళ ఏవైనా పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 750 to 765 లెవెల్స్. లేదు పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక సో మనం వెంటనే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ కింద మనం 820 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 850. సో ఇంకా హోల్డ్ చేసి ఇంకా కొంత పాజిటివ్ 1 to 2 వీక్స్లో మనం వితిన్ 1 to 2 వీక్స్లో మనం 900 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే కనుక. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 750 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి ఒకవేళ హై లెవెల్స్లో బై చేస్తే. లేదు రేపు ఏమైనా మండే రోజు కొంత పడుతుంటే కనుక సో ఈ రీజన్స్ యాడ్ చేసుకొని 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 50 నుంచి 100 పాయింట్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట బిర్లా సాఫ్ట్లో. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. సో ఈ వీక్లో బుల్లిష్ ట్రెండ్లో ఉంది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి నజారా టెక్ ఫ్రెండ్స్. సో ఇది కూడా మంచి బ్రేక్అవుట్ మొన్న ఫ్రైడే రోజు వచ్చిందనమాట. ప్రీవియస్గా మనకి ఇది 900 నుంచి 920 రీజన్స్ మధ్యలో సో మల్టిపుల్ టైమ్స్ ట్రేడ్ అయిందనమాట. సో అది మొన్న ఫ్రైడే రోజు బ్రేక్ అయింది. క్లోజింగ్ కొంత 750 బిలో వచ్చింది. ఒకవేళ రేపు ఏమైనా పడుతుంటే వెయిట్ ఫర్ 900 to 920 లెవెల్స్, లేదా పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 980 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 980 to 1000 లెవెల్స్ మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే కనుక 1050 లెవెల్స్ దాకా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి నజారా టెక్ గురించి ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ మీ బై ప్రైస్ దగ్గరించి పెట్టుకుని సో తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా మంచి బ్రేక్అవుట్ కనిపించింది. రేపు మండే రోజు అబ్జర్వ్ చేయండి. కొంత పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ 980 నుంచి 1000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 30 to 50 పాయింట్స్. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి సో ఒక 80 పాయింట్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్టాప్ లాస్ 850 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి నజారా టెక్ సెకండ్ స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి సో అవంతి ఫీడ్స్. ఆఫ్టర్ షార్ట్ ఫాల్ చాలా బాగా ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ ప్రీవియస్గా 750-700 లెవెల్స్ దాకా ట్రేడ్ అయ్యేది. ప్రస్తుతం బాగా ఫాల్ అయ్యి సో మంచి రివర్సల్ అనేది మనకి లాస్ట్ 3 డేస్ బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రాంగ్ రివర్సల్ ఆల్మోస్ట్ 425 లెవెల్స్ దగ్గర నుంచి 550 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో కొంత సూపర్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఒకవేళ 550 పైన సస్టైన్ అయితే వెంటనే యాడ్ చేసుకోండి. లేదు ఏమైనా పడుతుంటే కనుక 1 to 2 డేస్ అబ్జర్వ్ చేసి స్లోగా అయినా సరే 500 నుంచి 520 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోండి. మండే రోజు కొంత 550 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. మినిమం మనకి 590 నుంచి 650 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 650 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు ఒకవేళ మండే రోజు పడుతుంటే రేపు కనుక పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 500 నుంచి 520 ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. మీ బై చేసిన ప్రైస్ తగ్గించి 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో 50 to 100 పాయింట్స్ మన టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా సూపర్ పాజిటివ్ ట్రెండ్లో మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట అవంతి ఫీడ్. అలాగే ఈ స్వింగ్ ట్రేడింగ్కి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా కన్జ్యూమర్ అనమాట. మనం ఆల్రెడీ టాటా కన్జ్యూమర్ ఆల్మోస్ట్ 1050 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. ప్రస్తుతం ఇంకా కూడా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో రేపు కనుక 1150 పైన మనకి సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో 1180 నుంచి సో 1200 మనకి ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే అప్ టు 1250 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక 60-70 పాయింట్స్ స్టాప్ లాస్ 1080 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. రేపు అబ్జర్వ్ చేయండి. కేవలం 1150 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ 1150 బిలో వచ్చేస్తే సో వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే బై చేయండి. ఇది మనకి సో ఫోర్త్ స్టాక్ అనమాట టాటా కన్జ్యూమర్. అలాగే ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి మనకి సో మోటీ సెన్స్ ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని మొన్న ఫ్రైడే రోజు సో డెలివరీలో బై చేసి హోల్డ్ అనేది చేస్తాం అనమాట. ఇంకా కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది. కంటిన్యూస్ ర్యాలీ లిస్ట్ అయిన తర్వాత చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. సో ఆపర్చునిటీ ఇస్తుంది బై చేయడానికి. సో కొంత అబ్జర్వ్ చేసి మండే రోజు కొంత పాజిటివ్ ఉండి గ్యాప్ అప్ ఓపెన్ పాజిటివ్ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం మినిమం 240 ఫస్ట్ టార్గెట్ కింద, 250 సెకండ్ టార్గెట్, అప్ టు 275 మనకి థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. రేపు కొంత పాజిటివ్ ట్రెండ్ ఉంటే మాత్రమే బై చేయండి. సో షార్ట్ పీరియడ్కి మేము ఆల్రెడీ తీసుకొని హోల్డ్ అనేది చేస్తాం అనమాట. సో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తే కనుక సో యాడ్ చేసుకొని 240, 250, 275 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి మోటిసన్స్ గురించి అనమాట. సో మన ఫిఫ్త్ స్టాక్ ఇవన్నమాట 5 స్టాక్స్. బిర్లా సాఫ్ట్ ఫస్ట్ వన్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ నజారా టెక్, థర్డ్ వన్ వచ్చేసరికి అవంతి ఫీడ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి టాటా కన్స్యూమర్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మోటిసన్స్. అలాగే మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ కూడా పాజిటివ్ ట్రెండ్లో నడుస్తున్నాయి. మనం బై చేసి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.